ఇక్కడ ఉన్న ఆయన నాగబంధం అన్నమాట ఇది దేవాలయ రక్షణ కోసం దీన్ని ఉంచుతారు. ఇదేంటంటే ఈ దేవాలయానికి ఎవరైనా కైంకర్యం చేస్తారు కదా, మంచి పనులు చేసి ఏదైనా సేవలు చేసి వాళ్ళ వంశాలన్నీ కాపాడడానికి, అదే దేవాలయానికి ఏదన్నా నష్టం చేస్తే వాళ్ళ వంశాలు నిర్వంశం చేయడానికి కూడా ఈ మూర్తిని దీన్ని వాడతారన్నమాట. కానీ ఈయన అడగంగానే సంతానం ఇస్తారని చెప్పి అందరూ అలా యంత్రంగా భావించకుండా వీళ్ళందరూ ఏంటంటే ఈయన సంతాన నాగబంధేశ్వర స్వామి అని వీళ్ళు పేరు కూడా మార్చుకున్నారు. అంతమంది పిల్లలు వాళ్ళకి అట్లనే జనాలందరూ కూడా ఈయన సంతానం ఇస్తాడు అని అయింది. వాస్తవం ఏంటంటే ఈ దేవాలయ రక్షణకు స్థాపన చేస్తారు. ఇక్కడ పిల్లోడిని పట్టుకొని ఉన్న ఈవిడ మొక్కినందుకే మాకు పిల్లలు ఇదయ్యారు, మేము వాళ్ళందరూ మంచిగా ఉన్నారని వీళ్ళు పేరు కూడా మనం సంతాన నాగబంధేశ్వర స్వామి అని పెట్టు. కానీ వాస్తవానికి ఏంటంటే నాగబంధం ఇది. ఇప్పుడు మనము ఇక్కడ వేసుకుంటాం కదా, ఇది యంత్రం. ఇది ఇది కనిపిస్తుందా, ఇదంతా కూడా యంత్రం, ఆ యంత్రం అన్నమాట. ఆ యంత్రం దాంట్లో నుంచే దీనికి ఒక ఇంత జపము ఇంత ఇది అని ఉంటది, అది చేసి ప్రతిష్ఠ చేస్తారు. దీని రక్షణ కోసం పెట్టిండేది. కానీ వాళ్ళ మనుషులకి ఆవిడ సంతానం ఇవ్వడమే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. వాళ్ళు అందుకే పేరు కూడా మార్చుకున్నారు, సంతాన నాగబంధేశ్వర స్వామి అంటే ఈయన అనుకుంటారు. బేసిక్ గా దేవాలయ రక్షణ కోసం పెట్టిండేది అనమాట. 11 మంది సర్పాల్లో ఆ సర్పరాజు ఆయన. ఇక్కడ ఇది నాగదేవతలు అండి వీళ్ళు. ఈ మొదలు ఉన్న ఆవిడ వెనక యోని ముద్ర ఉంటుంది, ఆవిడకి వెనక సైడు యోని ముద్ర ఉంటుంది. ఇక్కడ ఉన్న ఆయన అప్పుడు స్థపతి ఎవరైతే ఉంటారో ఆయనకు కళలో ఇలా కనపడేదని ఆయన ఇలా పెట్టుకున్నారు. ఇక్కడ వినాయకుడు, నాగదేవత, ఇది సుబ్రహ్మణ్య స్వామి, పైన శివలింగం. ఒకే దగ్గర ఇంతమంది మామూలుగా ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి మనకి దర్శనం ఇస్తారు యూజువల్ గా, బట్ ఇక్కడ ముగ్గురు ఉన్నారు, వినాయకుడు, ఈవిడ నాగదేవత, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివుడు. ఇది విగ్రహంకి ఏమన్నా కొలతలు అలాంటివన్నీ కూడా ఇలా ఉండి ఆయనతో మాట్లాడింది అంటాను విగ్రహం అయిపోయేంత వరకు. అందుకని ఆయన అలా మూర్తిని చేసి ఇక్కడ పెట్టుకున్నారు అనమాట. ఇక్కడ ఉన్నది జంట నాగులది అనమాట. ఇక్కడ ఉన్నది ఇది. అటు ఉన్న ఆవిడ యోని ముద్ర ఉంటది బ్యాక్ సైడ్. ఈ విగ్రహం వెనక సైడ్ యోని ముద్ర లింగ ఇది ఉంటది అనమాట. ఆ లేడీస్ కి ఏదైనా యోని సంబంధమైన బాధలు ఉన్న వల్ల ఆవిడకి చేస్తుంటారు. అంటే ఆ సంబంధ సమస్యలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇక్కడ అభిషేకాలు పూజలు చేసుకోవచ్చు. అలా చేస్తే తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు ఈవిడికి అవసరం ఈ పూజ చేసే వాళ్ళందరూ ఆవిడకి చేసుకోవచ్చు. ఇది స్వయంగా చేసుకోవచ్చు. గర్భాలయంలో ఉన్న ఏ మూర్తులకి మనం చేయడానికి వీళ్ళకి స్వయంగా చేసుకోవచ్చు.